హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 2 శారీస్ తీసుకున్నాను. ఇలాగ 2 శారీస్ తీసుకునేసి మనము కట్ చేసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ అనేది మనము వెడల్పు పెట్టుకునేసి కట్ చేసుకోవాలి. తర్వాత మనకు వైట్ టేప్ కూడా కావాలండి. ఇలాగా నేను కట్ చేసుకున్న పీసెస్ అనేది ఈ విధంగా 2 ఇంచెస్ కానీ లేదా 3 ఇంచెస్ కానీ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ అనేది అడ్డంగా పెట్టుకునేసి వైట్ ప్లాస్టరు నేను వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ అనేది కదలకుండా పెట్టుకోవాలి. వైట్ ప్లాస్టర్ అనేది ఇటు సైడు అటు సైడు క్లాత్ అనేది మనము కదలకుండా పెట్టుకోవాలండి. తర్వాత నేను మరొక శారీ అనేది వైట్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను. దాన్ని కూడా 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేసి పీసెస్ని పెట్టుకునేసి చాలా ఈజీగా మనము సూది దారంతో కుట్టే అవసరమే లేదండి. మనం ఒకే ఒక నిమిషంలో ఇలాగా ఓల్డ్ శారీస్ను మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్, బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా మనము ఈ విధంగా ఒకే ఒక నిమిషంలో డిజైనరు డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయి. ఓల్డ్ శారీస్ ఏ విధంగా యూస్ చేసుకోవాలో చాలా వరకు మన ఛానల్లో అమ్మ టాజిల్స్ ఛానల్లో 1 మినిట్ 2 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నేను ఒక శారీ క్లాత్ అనేది అడ్డంగా ఒక పీస్ అనేది పెట్టుకునేసి వైట్ ప్లాస్టర్ అనేది మనము 2 సైడ్స్ అనేది కదలకుండా పెట్టుకోవాలి. తర్వాత శారీ క్లాత్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము నేరుగా పెట్టుకోవాలండి. అంటే మధ్యకు మడుచుకునేసి నేరుగా పెట్టుకునేసి మనము అడ్డం పెట్టుకున్న క్లాత్కు మనము ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా తీసుకుంటూ దాన్ని మనము సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం లేకుండా ముడి అనేది వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము మధ్యకు మడుచుకునేసి ఆ మడుచుకున్న క్లాత్లో నుండి మనము ఈ క్లాత్ను అంటే శారీ క్లాత్ను మనము రింగ్ లాగా వస్తుంది కదండి, ఆ రింగ్ లాగా ఉండే దాంట్లోకి క్లాత్ అనేది శారీ క్లాత్ అనేది తీసినామంటే అక్కడ ముడిలాగా పడుతుంది. ఈ విధంగా నేను అడ్డంగా పెట్టుకున్న శారీ క్లాత్కు నేను ఒక 13 పెట్టుకున్నాను. ఈ విధంగా మనము 13 కానీ 15 కానీ పెట్టుకోవచ్చు. నేను 13 అనేది కరెక్ట్గా ముడి అనేది వేసుకున్నాను. ఈ విధంగా ముడి అనేది వేసుకున్న తర్వాత మరొక క్లాత్ అనేది తీసుకునేసి దాన్ని కూడా జాయింట్ చేయకుండా వైట్ ప్లాస్టర్ తీసుకునేసి సైడ్లో మనము వైట్ ప్లాస్టర్ అనేది ఆ క్లాత్ కూడా మనం పెట్టుకోవాలండి, కదలకుండా. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టుకునేసి తర్వాత నేను ఒక శారీ క్లాత్ అనేది మధ్యకు మడుచుకునేసి అక్కడ ముడిలాగా వేసాం కదండి, ఆ 2 లేయర్స్ను మనము ఇక్కడ జాయింట్ చేసే అంటే ప్లాస్టర్ వేసుకున్న క్లాత్కు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్కు మనము ఈ విధంగా ముడి అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క లేయర్కు మనము ఒక్కొక్కసారి ముడి అనేది వేసుకుంటూ చివరి వరకు మనం 13 తీసుకున్నాం కదండి, 13 2 26 వచ్చింది కదా, 26కు మనము ఈ విధంగా ముడి అనేది వేసుకుంటూ రావాలి. చివర్లో మనము ఆ క్లాత్ను కూడా మనము మొదట తీసుకున్న క్లాత్కు కింది వైపు నుండి తీసుకుంటూ 2 లేయర్స్కు ఇదే విధంగా ముడి అనేది వేసుకుంటూ రావాలి. నేను నిదానంగానే చూపిస్తున్నాను చూడండి. మనం సూది దారం తీసుకుని కుట్టే అవసరమే లేదు. ఒకే ఒక్క నిమిషంలో ఓల్డ్ శారీస్తో, బరువుగా ఉండే శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా
వీడియో చూసినాక లైక్ చేయడమే కాదండి, హైప్ కూడా చేయండి. ఇలాగ 2 లేయర్స్ను మనము మొదట ఈ విధంగా ముడి అనేది వేసుకున్న తర్వాత చివర్లో వచ్చిన 2 లేయర్స్ను కూడా అదే విధంగా ముడి అనేది వేసేసుకునేసి క్లాత్ను మనము మరొక 2 లేయర్స్ అనేది అంటే సెకండ్ రౌండ్ వచ్చేదానికి 2 లేయర్స్ కింది వైపు నుండి క్లాత్ అనేది తీసుకునేసి మనం మొదట ఏ విధంగా ముడి అనేది వేసుకున్నామో అదే విధంగా కంటిన్యూగా మనము ఈ 13 నాట్లలాగా వేసుకున్నాం చూడండి. ఆ వాటినంతా కూడా అదే విధంగా మనము కుట్టుకోవాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సెకండ్ లేయర్ అనేది మనం ఏ విధంగా కుట్టుకునేది అంటే మనము సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం లేకుండా ఈ విధంగా నేను ముడి అనేది వేసేసుకునేసి దాన్ని మనము కంటిన్యూగా ఈ 2 లేయర్స్ ఉండే క్లాత్కు మనము ముడి అనేది వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా మనము 1 నిమిషంలోనే డిజైనర్ డోర్ మ్యాట్ అనేది వేసుకోవచ్చు. మనం 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ వేసుకోవచ్చు. నేను 3 కలర్స్ అనేది వేసుకున్నాను. ఇక్కడ బ్లూ కలరు, తర్వాత వైట్ కలరు తీసుకున్నాను, తర్వాత గ్రీన్ కలర్ కూడా ఎండింగ్లో తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. మనము ఇది స్క్వేర్ షేప్లో చేస్తున్నా కనుక ఇది 3 కలర్స్ తీసుకున్నాను. నేను సర్కిల్ షేప్లో కూడా ప్రీవియస్ వీడియోస్లో పెడతాను. నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చూడండి, ఫైనల్ లుక్ ఇలా ఉంది కదా. మనం మొదట ప్లాస్టర్ పెట్టుకున్న ప్లాస్టర్ అనేది తీసేసి ఈ విధంగా మనము 2 లేయర్స్ను ముడి అనేది వేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. చివరిలో ఉండే క్లాత్ను కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనము చివరి వరకు కూడా ఇదే విధంగా మనము ముడి అనేది వేసుకుంటూ వచ్చిన క్లాత్ను మరొక 2 సార్లు అనేది కుట్టేసి తర్వాత ఆ చివరిలో ఉండే క్లాత్ను కూడా కట్ చేసుకుంటే మనకు డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ కూడా నేను టాజిల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. వాటిని కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా ఫైనల్లో మనకు క్లాత్ అనేది మిగిలిన తర్వాత ముడి అనేది వేసేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. నేను 3 కలర్స్ వేసుకున్నాను. మన ఇష్టం అండి. 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి.